జిల్లా అలంగన్నూరులో జల్లికట్టులో అపశృతి 14 మందికి గాయాలు, 4 పరిస్థితి విషమం. బులెటిన్లో డీటెయిల్ చూస్తే కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని అల్లీపూర్లో వైసీపీ టీడీపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో టీడీపీకి చెందిన లాలం బంగారి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో 4కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాతులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో కాకినాడకు తరలించారు. మరోవైపు కోటనందూరు మండలం మొత్తం అధికారులు 144వ సెక్షన్ విధించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే యనమల దివ్య ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. క్షతగాతులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులు ఆదేశించారు. ఘటనపై స్పందించిన రూరల్ సీఐ కేసు నమోదు చేశామని వివరించారు. పాత కక్షల నేపథ్యంలోనే ఘర్షణ జరిగిందని పోలీసులు తెలిపారు. అల్లీపూర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు అయితే మాత్రం అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. టీడీపీ వైసీపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ దాడిలో ఒక వ్యక్తి అయితే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అక్కడ పరిస్థితిని అయితే పర్యవేక్షిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కామేశ్వరరావు, రవి, చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం అల్లీపూర్లో అయితే మాత్రం నిన్న ఘర్షణ వాతావరణం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో మద్యం మత్తులో కొందరు అయితే మాత్రం వాగ్వాదాల మధ్య అయితే మాత్రం ఒక గలాటా జరిగింది. ఈ గలాటా నేపథ్యంలో మొత్తం ఓ పక్క టీడీపీ వర్గం, మరో పక్క వైసీపీ వర్గం, ఇరు వర్గాల మధ్య అయితే మొత్తం ఈ భారీ ఘర్షణ అయితే నెలకొంది. మాట పెరిగడంతో ఈ భారీ ఘర్షణకు దారితీస్తుందని చెప్పొచ్చు. ఇందులో టీడీపీకి చెందిన లాలం బంగారి అనే వ్యక్తి అయితే మాత్రం అక్కడికాడికే మృతి చెందడం జరిగింది. 4 తీవ్ర గాయాలతో ఆసుపత్రికి అయితే జాయిన్ చేశారు. మరో వ్యక్తి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టయితే ఇప్పుడే సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో ఈ ఘటన ఒక్కసారిగా జిల్లాని అలర్ట్ చేసిందని చెప్పొచ్చు. మొత్తం కోటనందూరు మండలం ఒక మొత్తం కూడా 144 సెక్షన్ అయితే పోలీసులు ఇంప్లిమెంట్ చేశారు. మొత్తం చూసుకుంటే ప్రస్తుతం కాకినాడ ఆసుపత్రి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన తుని నియోజకవర్గ ఎమ్మెల్యే దివ్య అయితే మాత్రం మనకు సేపటి కింద అయితే ఆసుపత్రికి వచ్చి మొత్తం అందరినీ పేరున అయితే పలకరించడం జరిగింది. మొత్తం బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పి మొత్తం హాస్పిటల్లో సిబ్బందికి అయితే మాత్రం ఆమె ఆదేశాలు అయితే ఇచ్చారు. మొత్తం ఏ ఒక్కరు వైద్యం పట్ల నిర్లక్ష్యం వహించరాదు, మొత్తం అన్ని కూడా ప్రభుత్వం తరఫున మేము చూసుకుంటాం, తప్పనిసరిగా మెరుగైన వైద్యం అందివ్వాలని చెప్పి ఎమ్మెల్యే దివ్య అయితే చెప్పడం జరిగింది. మొత్తం మీద ఈ ఘటన అయితే మాత్రం దురదృష్టకరం అని చెప్పొచ్చు. నిన్నటి నుంచి కూడా ప్రస్తుతానికి ఈ ఘటనపై తునిసి చెన్నకేసు అయితే మాత్రం కొన్ని చెప్పడం జరిగింది. పాత కక్షల నేపథ్యంలోనే ఘర్షణకు దారితీసిందని చెప్పి చెప్పడం జరిగింది. మొత్తం జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం అని చెప్పి తెలిపారు. మొత్తం మీద కొంతమంది అనుమానితులను అయితే మాత్రం అదుపులో తీసుకుని ఇప్పటికే విచారిస్తున్నాం. దానికి సంబంధించి పూర్తి వివరాలు సాయంత్రంలోగా మేము అందిస్తామని చెప్పి చెన్నకేసులు అయితే చెప్పడం జరిగింది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఓ పండగ పూట ఒక గ్రామంలో ఇంత విషాదకరమైన ఇంత సంఘటన జరగడం చాలా దురదృష్టకరం అని చెప్పి మొత్తం కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఏదైనప్పుడు కూడా నిన్న జరిగిన సంఘటన ఓ పండుగ రోజు ఇలాగా కర్కశంగా ఘర్షణ పడి ఇలా నరుక్కోవడం అనేది కరెక్ట్ కాదని చెప్పి జిల్లా మొత్తం కూడా విచారణ వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క తొండంగి మండలం ఏ కొత్తపల్లి గ్రామంలో కూడా కనుమ పండుగ సందర్భంగా గుండాట ఆడుతున్న సందర్భంగా మాట పెరిగి రాళ్లతో కర్రలతో ఘర్షణ అక్కడ కూడా ఘర్షణమైన వాతావరణం చోటు చేసుకుందని చెప్పి చెప్పడం జరిగింది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఈ నిన్న ఘటన నేపథ్యంలో ఇప్పటికే కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో అయితే మాత్రం 144 సెక్షన్ విధించారు. పోలీసులు మొత్తం కూడా పహారీ అంటే బయట వ్యక్తులు ఎవరిని కూడా గ్రామంలోకి అనుమతిస్తలేదు. గ్రామంలో ఉన్న వాళ్ళు ఎవరిని కూడా గుంపులుగా ఉండకూడదని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చారు. మొత్తానికి ఈ మృతి చెందిన వ్యక్తి దానికి సంబంధించిన కుటుంబాన్ని కూడా ఎమ్మెల్యే పరామర్శించి పార్టీ తరఫున మేము సపోర్ట్ గా అండదండగా ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది. మొత్తానికి ఏదైనా బట్టి కూడా ఇంకా ఇప్పుడు గాయపడ్డ 4గురిలో కూడా ఇంచుమించుగా ఒక వ్యక్తి అయితే విషమంగా ఉందని చెప్తున్నారు. ఇంచుమించుగా ఇంకో వ్యక్తి కూడా బలమైన గాయాలు అవడంతో ఆ వ్యక్తి కూడా పరిస్థితి విషమంగా ఉన్నట్టయితే మాత్రం ఇప్పుడే సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కూడా మొత్తం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మొత్తం తుని నియోజకవర్గం ఏదైతే ఉందో కోటనందూరు మండలం మొత్తం కూడా అడిషనల్ పహారీ పెట్టడం జరిగింది. 144 సెక్షన్ లో మొత్తం ఎటువంటి గలాటాలు ఏం జరగకుండా చూడాలని చెప్పి జిల్లా ఎస్పీ కూడా ఆదేశించడం జరిగింది. మొత్తానికి ఏదైనా పండుగ పూట ఒక 2 కుటుంబాల మధ్య పెరిగిన ఘర్షణ వల్ల మాట పెరిగి ఘర్షణకు దారితీసిందని చెప్పి స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ కామేశ్వరరావు.
ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఐరన్ రాడ్స్, కత్తులు, మారణాయుధాలతో దాడి చేశారు. టీడీపీ వర్గీయులు తక్కువ మంది మీద. అందులో 4గురికి గాయాలు గట్టిగా తగిలాయి. అందులో ఒక అతనికి స్టాబ్ ఇంజరీస్ ఉండడం వలన తుని హాస్పిటల్ తీసుకొచ్చే టైంకి బంగారయ్య అనే వ్యక్తి టీడీపీ కార్యకర్త చనిపోయాడు. రెండో వ్యక్తిని మెరుగైన వైద్య నిమిత్తం కాకినాడ ఆసుపత్రికి రిఫర్ చేశారు. మరొక 2 అవుట్ పేషెంట్లుగా ఇక్కడ తుని గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం పొంది డిశ్చార్జ్ అయ్యారు. ఇది కేవలం పాత కక్షలు, గత ప్రభుత్వంలో జరిగినటువంటి పాత కక్షలు, తప్పుడు కేసులు పెట్టారనే ఉద్దేశంతో ఇప్పుడు ఉన్నటువంటి సినారీలో కావాలని దాన్ని ఇప్పుడున్న క్యాడర్ని ఏదే విధంగా డిమోడల్ చేయాలనే ఉద్దేశంతో దాడి చేసినట్లుగా కనిపిస్తా ఉంది. వెంటనే పోలీసులు స్పందించి అక్కడ రాత్రే మా యొక్క ఎస్పీ గారి ఆదేశాల మేరకు గ్రామంలో పోలీస్ పికెట్ 25 మందితో పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి తదుపరి ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కేసు నమోదు చేసి జరిగిన సంఘటనలపై ప్రత్యక్ష సాక్షులు, అక్కడ ఉన్న సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ వాటిని గ్యాదర్ చేసుకుని ముద్దాయిల్ని పికప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కొంతమంది అనుమానితులను ఇప్పటికే మేము అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం. పూర్తి విచారణ అనంతరం ముద్దాయిల్ని ఒకటి షార్ట్ టైంలోనే, ఈరోజు లేదా రేపు షార్ట్ టైంలోనే అరెస్ట్ చేసి